సిట్ సీజ్ చేసిన 11 కోట్ల వ్యవహారంలో రాజ్ కేసిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. 11 కోట్ల నగదుకు సంబంధించి సీరియల్ నెంబర్లు ఆర్బీఐతో పరిశీలించాలని రాజ్ కేసిరెడ్డి కోర్టును కోరారు. రాజ్ కేసిరెడ్డి తరపున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. 11 కోట్లు కొత్తగా ప్రింట్ చేసినవి కావని, జూన్ 2024 తర్వాత ముద్రించిన కరెన్సీ అని తెలిపారు. 20 కోట్లు స్వాధీనం చేసుకుని 11 కోట్లు మాత్రమే సీజ్ చూపించారని చెప్పారు. అదంతా మెడికల్ కాలేజీకి చెందిన డబ్బని వాదించారు. మరోవైపు డబ్బును ప్రొసీజర్లోనే సీజ్ చేశామని సిట్ అధికారులు కోర్టుకు వివరించారు. సిట్ సీజ్ చేసిన 11 కోట్ల వ్యవహారంలో రాజ్ కేసిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. 11 కోట్ల నగదుకు సంబంధించి సీరియల్ నెంబర్లు ఆర్బీఐతో పరిశీలించాలని రాజ్ కేసిరెడ్డి కోర్టును కోరారు. రాజ్ కేసిరెడ్డి తరపున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. 11 కోట్లు కొత్తగా ప్రింట్ చేసినవి కావని, జూన్ 2024 తర్వాత ముద్రించిన కరెన్సీ అని తెలిపారు. 20 కోట్లు స్వాధీనం చేసుకుని 11 కోట్లు మాత్రమే సీజ్ చూపించారని చెప్పారు. అదంతా మెడికల్ కాలేజీకి చెందిన డబ్బుని వాదించారు. మరోవైపు డబ్బును ప్రొసీజర్లోనే సీజ్ చేశామని సిట్ అధికారులు కోర్టుకు వివరించారు.